నారాయణఖేడ్ నియోజకవర్గ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని మాదిగలకు ఇవ్వాలి, లేని పక్షంలో నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని 1000 డప్పులతో దిగ్బంధం చేస్తామని నియోజకవర్గ ఎంఆర్పీఎస్ కన్వీనర్ అలిగే జీవన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన తహసీల్దార్ గ్రౌండ్స్ లో 5వ రోజు నిరసన దీక్షలో మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించకుంటే గ్రామాల్లో చైతన్య సదస్సులు నిర్వహించి 1000 డప్పులతో ఖేడ్ను దిగ్బంధం చేస్తామని, మాదిగలను విస్మరించిన పార్టీలు మనుగడ సాగించలేవని, రానున్న పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాగలగీత మండల కన్వీనర్ ప్రకాష్, ఆకుల లింగాపూర్ మాజీ ఎంపీటీసీ రాములు, మనూర్ మండల ఉపాధ్యక్షులు కిష్టయ్య, వికలాంగుల పోరాట సమితి అధ్యక్షులు వీరయ్య, రాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని వెంటనే భర్తీ చేయాలని, అలాగే నియోజకవర్గంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగ వర్గానికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరికీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో భర్తీ చేయకుంటే 1000 డప్పులతోటి నియోజకవర్గాన్ని మేము దిగ్బంధం చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చిత్తుగా ఓడిస్తాం. ఇంకా ఇంత వివక్షత అనేది కూడా ఇది తగదు. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి రాష్ట్రంలో అంతటా కూడా భర్తీ చేయడం జరిగింది. మరి నారాయణఖేడ్లో ఎందుకు ఇంత వివక్షత చూపెడుతున్నారో దీనికి మేము స్థానిక సంస్థల ఎన్నికలలో పల్లెలలో పోతాం. 10 పల్లెలో పోయి ప్రజలను చైతన్యం చేసి రాబోయే రోజులలో ఖచ్చితంగా నారాయణఖేడ్ను 1000 డప్పులతోటి మేము దిగ్బంధం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.